ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏ కూటమిలో సైతం కీలక పాత్ర పోషిస్తుంది తెలుగుదేశం పార్టీ. అందుకే ఢిల్లీ స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నారు. అయితే తెలంగాణ రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇకపై తెలంగాణకు కూడా టైం ఇస్తాను, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నెల 6న హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు. విభజన సమయంలో విభజన చట్టంలోని కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి వీరిద్దరూ భేటీ కాబోతున్నారు. అయితే సీఎం రేవంత్ తో భేటీ కారణంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు రానున్నారు. అయితే ఇదే సందర్భంలో 6న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే 7న హైదరాబాద్ లోని టీడీపీ భవన్ కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సమావేశం కానున్నారు. ఆ తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్ష పదవి గురించి కూడా వారితో చర్చలు జరపనున్నారు. అయితే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీలోని ఒక కీలక నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు. ఏకంగా ఒక మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో చేరనున్నాడు. ఆయనకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ మాజీ మంత్రి తెలంగాణలో ప్రభుత్వం మారినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ మాజీ మంత్రిని చేర్చుకునేది లేదు అని తేల్చి చెప్పడంతో ఇక బీజేపీలోనైనా చేరుదామని ప్రయత్నాలు చేశాడు. ఇక బీజేపీ కూడా డోర్లు క్లోజ్ చేయడంతో ఇక ఆ మాజీ మంత్రికి ఏం చేయాలో అర్థం కాక ఇక కాంగ్రెస్ పార్టీలోనే ఎలాగైనా చేరాలి అని ఇక పక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా చర్చలు జరిపారు. కానీ అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో ఆయనని చేర్చుకోవద్దు అని తేల్చి చెప్పడంతో ఇక ఆ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఏకంగా ఢిల్లీ స్థాయిలోనే డోర్లు క్లోజ్ కావడంతో ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. అయితే ఎలాగైనా తన ఆస్తులు కాపాడుకోవడానికి తీవ్ర ఆలోచనలు చేస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ అధ్యక్ష పదవి చేపడితే నా ఆస్తులు కాపాడుకోవచ్చు అని ఆ నేత ఆలోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి 2 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రానున్నారు. మరి ఆ మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారా, తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారికి చెబుతారా, టీడీపీలో చేరుతారా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఆయన చేరాలని ఇంట్రెస్ట్ ఉండి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా గానీ ఆయనను చేర్చుకుంటారా, ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయనకి ఇస్తారా అనేది ఒక అనుమానం అని చెప్పవచ్చు. చూడాలి. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ టూర్ చాలా ఇంట్రెస్ట్ గా మారిపోయింది.